దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని ఉంది దేవుని వాక్యం. అంటే వివాహంలో జతపరచబడిన భార్యాభర్తలను ఎవరు వేరుపరచకూడదు, ఇది నియమం బైబిల్లో. కానీ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఊర్లలో గ్రామ పెద్దలు ఎందుకు భార్యాభర్తలను విడదీస్తూ ఉన్నారు? ఎందుకు నాకు ఈ భార్య వద్దు, నాకు ఈ భర్త వద్దు అని కోర్టులకు వెళ్తున్నారు విడాకుల కొరకే? వారిని ఎవరు జతపరచలే? దేవుడు జతపరిస్తే కోర్టులు, పోలీస్ స్టేషన్లు విడదీయరు, కానీ విడదీస్తున్నారు. మాకు విడాకులు కావాలని పోతున్నారు వీళ్ళు. ఎందుకు? వారిని ఎవరు జతపరచలే? ఏం జతపరిచినాయి? కొంతమంది కట్నం, కొంతమందికి అందం, కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి ఫ్యామిలీ ABCDEF చూస్తారు. ఏజ్ ఇంతకుముందు 10 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు, తల్లిదండ్రులు చెప్తే తల వంచి. ఇప్పుడు క్లాస్మేట్ లేకుంటే జూనియర్. ఆ పిల్లోడు అంటున్నాడు క్లాస్మేట్ అయినా పర్లేదు అంకుల్, లేకుంటే 1 year 6 months ఏజ్ గ్యాప్, ఏజ్ చూస్తూ ఉన్నారు. రెండోది బ్యూటీ, బ్రదర్స్ బ్యూటీ. మళ్ళీ సిస్టర్స్ సంగతి ఏంటి? వాళ్ళు బ్యూటీ కాదు, వాళ్ళు హ్యాండ్సమ్. బా ఏమి హ్యాండ్సమ్, చిరునవ్వులు నవ్వుతున్నారు. హ్యాండ్సమ్ అంతా హ్యాండ్సమ్, వెరీ నైస్, వెరీ గైస్. సిస్టర్స్ ఏం చూస్తున్నారు? గర్ల్స్ బ్యూటీ కాదు, బాడీ బిల్డింగ్, 6 pack 7 pack. అవునండి, నిజం. ఇది కౌన్సిలింగ్ అంటుంది. అంకుల్ మాకు తప్పు చెప్పినారు అంకుల్ తప్పు చూస్తే సన్నగా ఉన్నాడు అంకుల్, ఈయన నాకు వద్దు ఈ పిల్ల, నాకు వద్దు ఈ పిల్లోడు అనేది. ఏమంటే బాడీ బిల్డింగ్ ఉండాలి అంకుల్. సాఫ్ట్వేర్ ఈనాడు జ్ఞానం ఎక్కువైపోయింది. సిస్టర్స్ కూడా జాగ్రత్త. బ్రదర్స్ బ్యూటీ అంటే బీలో, వీళ్ళు బాడీ బిల్డింగ్. మూడోది C క్యాస్ట్, D డోరీ. దానికి ఒక పేరు పెట్టినారు, కట్నం. అంటే కాదు 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 కట్నం కాదు, ఇది గిఫ్ట్. అన్న వాళ్ళ అమ్మాయికి ఎంత ఇచ్చుకోమనండి, కేజీ బంగారాన్ని ఇవ్వండి, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మనది అయిపోతుంది. అమ్మాయి మనుపురంకి వెళ్ళి కొంచెం పెట్టి డబ్బు తీసుకురా. డోరీకి మార్చినారు పేరు, విశ్వాసులు సైతం. డోరీకి ఏం పెట్టినారు? గిఫ్ట్. వెరీ నైస్. D తర్వాత D అనుకొని ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. ఎంత ఉంది ఆస్తి వాళ్ళకు? ఏమన్నా ఒక ఇల్లు ఏమన్నా ఇస్తారా? ఒక ట్రాక్టర్ ఏమన్నా రాపిస్తారా? పొలం ఉంది మాకు, ఒక 10 ఎకరాలు ఇస్తారా? ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. F ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఎంత ఆస్తి ఉంది వారికి. F వరకు అన్ని వాళ్ళే. ఇప్పుడు తర్వాత పెళ్లి పత్రికంలో G వాడుకుంటారు. Gని గాడ్స్ విల్, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ABCDEF ఇవన్నీ చూసి లాస్ట్కి పెళ్లి పత్రిక చూస్తే ఇది యెహోవా వలన. రండి, ఉత్సహించి సంతోషించి ఆనందిద్దాం, ఆరగిద్దాం పెళ్లి విందు. ఎప్పుడు? F తర్వాత Gకి వచ్చినారు. అందుకే పొరపాటు అయిపోతుంది. అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారు ఒక పుస్తకం రాసినారు. ఒక పుస్తకం అది తీసుకొని చదవండి, చాలా బాగుంటుంది. దేవుని చిత్తం కనుగొనట ఎట్లు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. ఆ పుస్తకం తీసుకొని చదవండి. దేవుని చిత్తం, మీ చిత్తాన్ని అన్ని పక్కన పెట్టండి చెల్లి, తమ్ముడు. మీకు ఒక ఆలోచన ఉంటుంది, నేను చేసుకుపోయే ఉద్యోగస్తుడు 1 లక్ష రూపాయల జీతం నువ్వు అనుకుంటావు, మంచిదే, అది నీ చిత్తం. నువ్వు ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభా నీ చిత్త ప్రకారము అన్ని డోర్లు బంద్ చేయి, నీ డోరు తెరుసు అని దేవుని డోర్ ఓపెన్ చేస్తావు. నీకు 80,000 కనిపిస్తాడు. నీ ఆలోచన ఏంటి? 1,00,000 రూపాయలు. ఎల్లు 80,000, 1,00,000 రూపాయలని తీసుకొని ప్రతిరోజు దెబ్బలు తిని సంతోషంలాగా ఉండడం కంటే 20,000 తక్కువ ఉన్నవాడిని జీతగానే చేసుకొని మందిరానికి వచ్చి సంతోషంగా దేవుని ఆరాధన చేసి పరిచర్యలో ఉండి సంతోషంగా ఉండడం తప్ప 1,00,000 రూపాయలు దిన్నము ప్రతిరోజు అందరితో దెబ్బలు తినడం తప్ప ఏది కరెక్ట్? దేవుని చిత్తాన్ని అంగీకరించాలి. మీకుంటుంది మంచిగా, నేను చేసుకుపోయే భార్య ఎలాగుండాలి, ఇంత కలర్ ఉండాలని. దేవుని చిత్తము ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం కలర్ తక్కువ వస్తుంది, అయినా వెల్లుల్లి దేవుని చిత్తం. జీవితాంతం సంతోషంగా ఉంటాం. ఈనాడు మనుషులు అభిప్రాయాలు భార్యాభర్తలను జోడు చేస్తూ ఉన్నాయి, దేవుడు కాదు. అందుకే ముచ్చటగా 3 నెలలే కాపురం, వద్దు ఈ భార్య, వద్దు ఈ భర్త. కోర్టుకు వెళ్తూ ఉన్నారు విడాకుల కొరగా. ఏంటంటే 19:6 దేవుడు దచ్చపరచలే. అందం, ఆస్తి,
ఈ ABCDEలు జరుపుకొస్తాను F వరకు. అందుకే వారి జీవితము నష్టం, ఎంతో ఏడుస్తూ ఉన్నారండి, ఏడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. కాబట్టి ప్రియమైన చెల్లి, తమ్ముడు, దేవుని చిత్తాన్ని అంగీకరించండి. దేవుని చిత్త ప్రకారము మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు ఉజ్జా జీవితంలో ఆయనను ఆశ్రయించినాడు, అప్పుడు వర్ధిల్లినాడు. మీరు ఆశ్రయించండి, చదువులో దేవుని ఆశ్రయించండి, ఏ ఉద్యోగం చేయాలో దేవుని ఆశ్రయించండి, ఎవరిని వివాహం చేయాలో దేవుని ఆశ్రయించండి, ఏమి ఇల్లు కొనాలి, ఎక్కడ కొనాలి, దేవుని ఆశ్రయించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. ఇది ఎన్నోది?